మార్క్ 9వ అధ్యాయము 23వ వచనము. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. చాలు. సో ఇక్కడ కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఒక తండ్రి ఆయన యొక్క కొడుకు అపవాది క్రియలతో శోధింపబడుతున్నాడు అని తెలుసుకున్న వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఆయన యొక్క కొడుకుని ఆయన తీసుకెళ్తున్నాడు అన్నమాట. తీసుకెళ్ళేటప్పుడు మనము ఏం చూస్తున్నామంటే, ఆ తండ్రికి నమ్మకము లేనట్టు మనం చూడగలుగుతున్నాం. అంటే నమ్మకము లేని పరిస్థితిలో ఆయన ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఎందుకు తెలుసా? ఆయన యొక్క జీవితంలో అన్నిటినీ కూడా ఆయన ట్రై చేశాడు. ఏం ట్రై చేశాడు? అన్నిటినీ ట్రై చేశాడు. ఆయన యొక్క కొడుకుకి స్వస్థత వస్తుందా అని చెప్పేసి ఆ తండ్రి అన్నిటినీ కూడా ఆయన ట్రై చేసేటట్టు మనం చూడగలుగుతున్నాం. కానీ చివరికి మనము ఏం చూస్తున్నామంటే, వారి యొక్క శిష్యులు ఏ యొక్క స్వస్థతను కూడా ఇవ్వలేని పరిస్థితిలో వారు ఉన్నప్పుడు ఈ తండ్రి వచ్చి ప్రభు దగ్గర అడుగుతున్నాడు, అయ్యా ఇది అవుతుందా అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? నమ్ము వారికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. అంటే ఏం నమ్మమంటున్నాడు? ఇన్ని సంవత్సరాలు నా కొడుకు ఈ అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నాడు కదా, దాన్ని నమ్మమని ఆయన చెప్పట్లే. ఆయన దేన్ని నమ్మమంటున్నాడంటే, ఆయన యొక్క విడుదలను ఆయన నమ్మమని ఆయన అంటున్నాడు. మనము కూడా మన జీవితంలో ఏం చేస్తుంటామంటే, కొన్ని కష్టాలు ఎన్నోసార్లు మనల్ని కింద పడేసి మనల్ని తొక్కినట్టు ఉంటాయి. కానీ ప్రభు ఏమని ఆయన ఆశపడుతున్నాడంటే, దాన్ని చూడకో. దేన్ని చూడమంటున్నాడంటే, నీ యొక్క విశ్వాసాన్ని మార్చు అని అంటున్నాడు. హల్లెలూయా. మీ జీవితంలో ఏదైనా ఒకటి మారని స్థితిలో ఉన్నట్లయితే ప్రభు ఏమన్నాడంటే, దాన్ని చూడకు. దేన్ని నమ్మాలంటే నీ విడుదలను చూడటం ప్రారంభించు. హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రభు ఏమన్నాడంటే, నీ యొక్క విడుదలను చూడటం నువ్వు ప్రారంభించు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అలాగే మనము ఏం చూస్తున్నామంటే, అప్పుడు ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఈ అవిశ్వాసాన్ని నాలో నుండి తొలగించడానికి నాకు సహాయం చేయండి అని అంటున్నాడు. వెంటనే ప్రభు ఏమన్నాడంటే, నమ్ము వారికి సమస్తము సాధ్యమే అని అంటున్నాడు. అప్పుడు వెంటనే ఆ అబ్బాయికి విడుదలొచ్చి ఒక గొప్ప అద్భుతం అక్కడ జరిగినట్టు మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అంటే ఇక్కడ కూడా ప్రభు ఏమన్నాడంటే ఆ తండ్రి దగ్గర, అయ్యా నాకు తెలుసు నీ యొక్క కొడుకు ఈ యొక్క బాధలు, ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క కష్టంలో ఆయన వెళ్తున్నాడని. కానీ అది కాదు, నువ్వు దేన్ని నువ్వు నమ్మాలంటే నీ యొక్క విడుదలను నువ్వు నమ్మాలి. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, మన యొక్క విశ్వాసాన్ని పెంచడానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం ఎలా వస్తుందంట? బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదండి. దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా ఏమవుతుందంట? విశ్వాసము పెరుగుతుందంట. మరి ఎందుకు ఇక్కడ 2 సార్లు రాయబడి ఉందండి? ఎవరన్నా గమనించారా? ఇంకోసారి చదువుతా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే, కాన్సిక్వెంట్లీ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఒక్కసారి కాదు, తిరిగి తిరిగి వినుట ద్వారా ఏమవుతుందంట? విశ్వాసము పెరుగుతుందంట. అంటే ఒక్కసారి దాన్ని వినటం కాదు, తిరిగి తిరిగి దాన్ని వినేటప్పుడే మనకేమవుతుంది? మనలో విశ్వాసము పెరుగుతుందంట కదండి. అంటే ఒక్క స్థితి నుంచి ఇంకో స్థితికి మన యొక్క విశ్వాసము పెరగాలంటే మనం ఏం చేయాలంటే, మనము తిరిగి తిరిగి దేవుని యొక్క వాక్యము దాంట్లో మనం విన్నప్పుడు మాత్రమే మనకేమవుతుందంటే మనలో విడుదల మనకు రావటం స్టార్ట్ అవుతుంది. సో
ఈ మధ్య ఒక సిస్టర్ ఒక టెస్ట్ ఆమె చెప్పిందనమాట. సో ఆ లేడీకి ఏమైందంటే ఈ స్కిన్ అంతా పోవటం స్టార్ట్ అయిందంట, బాడీ మీద ఉన్న ఈ చర్మం అంతా కూడా పోవటం స్టార్ట్ అయిందంట. ఈ నెయిల్స్ ఉంటాయి కదా, ఈ గోర్లంతా కూడా ఏమైందంటే ఒక్కొక్కటి కూడా బయటికి రావటం స్టార్ట్ అయిందంట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పెయిన్ అ హ్యూమన్ క్యాన్ ఎవర్ గో త్రూ ఇస్ వెన్ ద నెయిల్ కమ్స్ అవుట్. ఈ గోర్ ఉంది కదా, ఈ గోరు బయటికి వచ్చేటప్పుడే చాలా ఘోరమైన నొప్పి కదా ఉంటుందంట. ఎప్పుడన్నా ఎవరికైనా కాళ్ళు ఎక్కడన్నా దెబ్బ తగిలి ఆ నేల్ ఆ గోరు దెబ్బ తగిలితే అసలు మీకు నిద్రనే పట్టదు. ఎప్పుడన్నా గమనించారా? ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు? సో మీకు ఒక్క గోరు అలా తగిలితేనే మీకు నొప్పి వస్తే ఆమెకు 10 గోర్లు కూడా అలా బయటికి రావటం స్టార్ట్ అయిందంట. అంటే చాలా ఘోరమైన నొప్పి అన్నమాట ఆ స్త్రీకి. సో అంత ఘోరమైన నొప్పితో ఆమె బాధపడుతుందంట. అప్పుడు ఆమె ఒక మాటను ఆమె వినింది. ఏం తెలుసా? నేను తిరిగి ఈ వాక్యాన్ని నేను పలుకుతే ప్రకటిస్తే నాకేమవుతుందంటే నాకు నా విడుదల వస్తుంది అని చెప్పేసి ఆమె నమ్మిందంట. అప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంట తెలుసా? ఒక పెన్ను తీసుకుందంట. అసలే ఈ గోరు పోతే చాలా నొప్పి ఉంటుంది, కానీ ఆ లేడీ ఏం చేసిందంటే తీసుకొని అది రాయటం స్టార్ట్ చేసిందంట ఒక బుక్లో. ప్రభువా, నువ్వు పొందిన ఆ దెబ్బల చేత నాకు స్వస్థత అని చెప్పేసి రాయటం స్టార్ట్ చేసిందంట ఆ బుక్లో. సో డాక్టర్స్ వారు ఏం చెప్పారంటే, అమ్మ ఈ ఇన్ఫెక్షన్ బాడీ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది, ఇంకొక 1 or 2 yearsలో నువ్వు మరణిస్తావని చెప్పేసి డాక్టర్స్ వారు చెప్పేస్తారంట ఆల్రెడీ. మరి ఈ స్త్రీ రాస్తూనే ఉందంట. ఏమని తెలుసా? ప్రభువా 1 అని రాసిందంట. 1 అని రాసేసి, నువ్వు పొందిన ఆ దెబ్బల చేత నాకు స్వస్థత, నువ్వు పొందిన ఆ దెబ్బల చేత నాకు స్వస్థత అని చెప్పేసి తిరిగి దాన్ని పలకటం స్టార్ట్ చేసిందంట. తిరిగి దాన్ని మాట్లాడటం స్టార్ట్ చేసిందంట. అలా సీరియల్ నంబర్స్ రాస్తూ వెళ్తూనే ఉందంట. 900, 950, 998, 999, 1000 అంటే 1000 వచ్చేసిన తర్వాత రాస్తున్నందంట. అయ్యా, నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత అని చెప్పేసి ఆమె రాయటం స్టార్ట్ చేస్తుందంట. కానీ ఆమెలో ఏ వ్యత్యాసం కూడా కనిపించలేదంట ఆమె బాడీలో. తర్వాత కానీ ఆమెలో ఒకటి మారిందంట. ఏం తెలుసా? ఆమె యొక్క విశ్వాసము కొద్దిగా అభివృద్ధి చెందినట్టు ఆమెకు అనిపించిందంట. అంటే ఆ రాసే ముందు ఆమె యొక్క విశ్వాసం వేరేలాగుండే, కానీ రాసి ముగించేటప్పుడు, అంటే ఆ 1000 సార్లు రాసి ముగించేటప్పుడు ఆమె యొక్క విశ్వాసము మరి ఎంతో పెరిగినట్టు ఆమెకు అనిపించిందంట. మరి ఒక 15 days తర్వాత డాక్టర్ చెకప్కి వారు వెళ్ళినప్పుడు వారు మొత్తం కూడా వారు చూసి వారు ఏమన్నారంటే, అమ్మ నీకు పూర్తి స్వస్థత నీకు వచ్చింది అని అన్నారంట. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.